హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగో ఈవేళ మీ ముందుకి పొనగంటి ఆకు పప్పుల కూర అయితే తీసుకొచ్చాను. ఈ కూరనైతే మా అమ్మ చాలా చాలా బాగా చేస్తుంది. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. కొంచెం పొనగంటి ఆకు తీసుకున్నాను, కందిపప్పు తీసుకుంటున్నాను. వీటికి బదులు పచ్చనిగ బెడలు కూడా తీసుకోవచ్చు అనమాట. కానీ నేను కందిపప్పు తీసుకుంటున్నాను అనమాట. కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆకు ఎక్కడ అంటే మా పెరటలోదే ఆకు కట్ చేసుకున్నాం అనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇంకా పెట్టేసుకున్నాను. ఇంకా వీడియో మీకు పెట్టేద్దాం అనేసి మీరు గుర్తొచ్చేసేసారు, అందుకే వీడియో చేసేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ అయితే చేయండి. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకు అప్పుడే పొనగంటి పప్పుల కూర ఎలాగా ప్రిపేర్ చేశాను అనేసి మీకైతే బాగా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వచ్చేద్దాం. ఇదిగో చూడండి, పొనగంటి ఆకుని నేను నీట్గా బకెట్లో సగం నీళ్లు పోసేసి కడిగేసుకొని గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని కందిపప్పును కూడా అలానే కడిగేసేసి ఆకులో, ఇప్పుడు ఆకు మనం కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, అందులోనే ఇట్లా శుభ్రంగా కందిపప్పుని కడిగేసేసి అలానే ఆకు ఇందాక మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆకులోకి వేసేయాలన్నమాట. మొత్తం ఒకేసారి పెట్టచ్చు. ఇవాళ మీకోసం నేను పొయ్యి మీద చేస్తున్నాను అనమాట. నాకు పొయ్యి మీద చేయడం కొంచెం కష్టమే, కానీ వీడియో కోసం చేస్తున్నాను అనమాట, ఏమనుకోకండి ఇవాళ. ఓకేనా ఫ్రెండ్స్, అలానే ఆకు పప్పు మునిగేంత వరకు వాటర్ పోసాను. తగినంత ఉప్పు తీసుకొని మొత్తం ఒకేసారి వేసేసి ఇట్లాగా పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట. నేను పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోయిద్ది అనమాట. చూడండి, తర్వాత మూత పెట్టేసుకున్నాను, అయిపోయింది. జస్ట్ ఒక 10-15 నిమిషాల సేపు ఉడికితే సరిపోయిద్ది అనమాట. ఎందుకు అంటే పప్పు ఎక్కువసేపు ఉడకకూడదు. బేడ కానీ ఎక్కువ కానీ ఉడికితే ఏంటంటే పప్పు కూర అయిపోయిద్ది. ఇది పప్పుల కూర కదా, బేడలుగా ఉంటేనే బాగా టేస్టీగా వస్తుంది అనమాట. అందులో ఈ పొనగంటి ఆకులోకి బేడలు కానీ మనం కానీ వేసి, ఈ కందిపప్పే కాదు ఏ పప్పు వేసినా సరే చాలా ఫాస్ట్గా ఉడికిపోయిద్ది అనమాట. అందుకనేసి నేను జస్ట్ ఒక 10-15 మినిట్స్ అయితే సరిపోయిద్ది అనమాట. తీసి ఒక సిబ్రేకులో పోసి పెట్టేసుకున్నాను. అలానే పొయ్యి మీద బాండ్లు పెట్టేసాను. బాండట్లో ఆయిల్ వేసేసి మోయినంగా వేసుకున్నాను అనమాట. ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, ఇంకా పోపు దినుసులు ఇలాగా వేసేసుకొని, నేను చిన్నుల్లిపాయలు ఎక్కువ యూస్ చేస్తున్నాను ఈ కూరకి. చూడండి జాగ్రత్తగా, ఎందుకు అంటే చిన్నుల్లిపాయలు వేయడం వల్ల ఈ కూర ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. అవి నేను నలపట్లేదు, మధ్యలోకి ఇరగదీసేసి ఒక ఉల్లిపాయని 2 ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట, చిన్నుల్లిపాయల్ని. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ వచ్చేసి వేగినాయి. తర్వాత మనం ముందుగా ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులు ఆకు, ఇలా సిబ్రేకులో పోసుకున్నాం కదా, అది వచ్చేసేసి కూరలో బాండట్లో వేసేసి బాగా, అంటే వాటర్ ఉంటాయి అన్నమాట, ఆ వాటర్ కొంచెం ఇనికిపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసి ఇందులోకి నేను ఏమి వేస్తున్నానంటే కొబ్బరి కారం యూస్ చేస్తున్నాను అనమాట. కొబ్బరి కారం కానీ మీకు కానీ ఐడియా లేకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, కొబ్బరి కారం ప్రిపేర్ చేసి పెడతానమాట. ఏదో చూడండి, నేనైతే దంచుకుంటాను కొబ్బరి కారాన్ని, మిక్సీకి అయితే వెయ్యను. ఎందుకంటే రోట్లో వేసి దంచుకునేదే మాకు చాలా టేస్ట్గా ఇంట్లో ఇష్టంగా తింటారనమాట. కష్టమైనా సరే ఇష్టంగా తింటారు. ఎప్పటికైనా సరే కష్టం చేసిందే మనకి ఇష్టంగా, మనకి ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది అనమాట. ఈజీగా వచ్చింది, ఈజీగానే పోతుంది. ఇదిగో ఫ్రెండ్స్, మా పప్పుల కూర రెడీ అయిపోయింది. ఓకేనా, చాలా ఈజీ పద్ధతిలో అయిపోయింది అనమాట. చాలా ఈజీగా అయిపోయింది, తొందరగా అయిపోయింది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ అయితే చేయండి.